పాతికేళ్ళకే తలనెరిసిపోయి జవసత్వాలు ఉడిగే జనరేషన్ మనది. కానీ ఈ ఫోటోలో ఉన్న 98 ఏళ్ల నానమ్మ వాళ్ళు మాత్రం ఎందుకు మినహాయింపు? ఎందుకంటే ఆమె మనలా కాదు. ఆ వయసులో శరీరాన్ని విల్లులా వంచేసి కఠినమైన ఆసనాలను కూడా అవలీలగా వేసేయగలదు. కోయంబత్తూరుకు చెందిన ఈమె మన దేశంలో అత్యంత పెద్ద వయసు యోగా శిక్షకురాలుగా గుర్తింపు పొందడమే కాకుండా తన యోగా నైపుణ్యాలతో తాజాగా గిన్నిస్ రికార్డులకి ఎక్కారు. 8వ ఏట నుంచి యోగాను మొదలుపెట్టిన నానమ్మళ్ళు స్ఫూర్తి ఆమె తండ్రే. ఉదయాన్నే నిద్రలేవడం, వేపలతో పళ్ళు తోముకోవడం, కాఫీ టీల జోలికి వెళ్లకుండా ఎంచక్కా రాగిజావ తాగడం ఈ మామగారు ఆహార నియమాలు. దేశంలోని ప్రముఖ యోగా సంస్థలమని యోగా గురువుగా ఉండమని చెప్పినా తనకు ఆంగ్లం రాదని సున్నితంగా చెప్పేసింది. సాయంత్రం 7-7:30 కల్లా నిద్రకు ఉపక్రమించే నానమ్మాళ్ళు నిద్రకు ముందు ఒక పండు, పసుపు కానీ మిరియాలు కానీ వేసిన పాలు తాగుతుంది. ఆహారంలో రోజు పాలకూర ఉండాల్సిందే. అది కూడా సొంతంగా తన పొలంలో పండించుకుంటుంది. ఇంటిల్లిపాది ఎవరు పంచదార ఉపయోగించరు, బెల్లం తప్ప. ఇప్పటికే నానమ్మాళ్ళ బామ్మ ప్రపంచవ్యాప్తంగా ఉన్న 600